ఆరాధించుకోవడానికి హాజరైనటువంటి నా తోటి సహోదరులందరికీ సోదరిమణులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని మనం దేవుని సన్నిధిలో నేర్చుకున్నామండి. పాఠం పేరు ఏంటంటే క్రీస్తును ధరించిన ప్రకృతి. ఏంటండి అంశం? క్రీస్తును ధరించిన ప్రకృతి. క్రీస్తు అనే మాటకి అర్థం మనకు తెలుసు. క్రీస్తు అంటే ఏంటండి? అభిషక్తుడు అని అర్థం, అంటే రాజు అని. మరి ఈ లోకానికి క్రీస్తు గురించి తెలుసా అంటే ఈ లోకానికి ఏనాడో క్రీస్తు గురించి తెలుసండి. చాలామంది అన్యజనులు కూడా కాలాన్ని లెక్కించేటప్పుడు కాలాన్ని 2 భాగాలుగా చేసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ మాట్లాడడం ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి. అంటే కాలానికి ఒక మైలురాయిలాగా యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో అందరికీ ఇరుకైన వాడుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే ఈ లోకంలో ఉన్న పంచభూతాలని ప్రకృతి అంటున్నామండి. అంటే ఏంటి? భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, వీటిని ప్రకృతి అంటారండి. అంటే భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని కూడా, చెట్లను, జంతువుల్ని, పశువుల్ని, వీటన్నిటినీ కలిపి ఒక మాటగా సింపుల్గా మనం చెప్పుకుంటాం ఏంటండి? ప్రకృతి. ఈ లోకంలో మనుషులకి క్రీస్తు అంటే అర్థం తెలుసు, ప్రకృతి అంటే కూడా అర్థం తెలుసు. అయితే అర్థం కాని విషయం ఏంటంటే క్రీస్తును ధరించిన ప్రకృతి అని కదా మన పాఠం. క్రీస్తుని ధరించడం అంటే అర్థమైందా అంటే క్రీస్తును ధరించడం అంటే అర్థం కాలేదండి. కొంతమంది మతశాఖల సహోదరులు క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమని అర్థం చేసుకున్నారంటే యేసుక్రీస్తులాగా తెల్లని బట్టలు వేసుకోవడం అనుకుంటున్నారు, యేసుప్రభులాగా హెయిర్ స్టైల్ పెంచడం అనుకుంటున్నారు, యేసుప్రభులాగా గెడ్డాన్ని పెంచుకోవడం అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారండి? యేసుప్రభు మాల కూడా వేస్తున్నారు కదండి. ఏం మాల బాబు అంటే యేసుమాల అంటున్నారు. యేసుమాల అంటే లోకంలో యేసుక్రీస్తుని ధరించడం కోసం పోటీ పడుతుంటారండి. సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండగ నాడు నేను మోస్తానంటే నేను మోస్తాను, నేనేస్తాను ఆ గెటప్ అంటే నేనేస్తానని ఆ సంఘాల్లో పోటీ పడి మరి యేసుప్రభులాగా గెటప్ వేసుకొని వేషం వేసుకొని ఆ రోజంతా ఊరంతా తిరిగి నేను భలేగా యేసుప్రభుని ధరించుకున్నాను అని చెప్పుకుంటూ ఉన్నారండి. వాస్తవానికి క్రీస్తును ధరించుకోవడం అంటే యేసుప్రభు రూపాన్ని ధరించుకోవడం కాదు. చూడండి, మనం గాంధీ జయంతి నాడు చాలామంది గాంధీ గారి వేషం వేస్తుంటారు. అచ్చం గాంధీ గారిలాగే కనపడతారు. ఆ వేషం తీసేసిన వెంటనే మరలా మామూలుగా ఉంటాడండి. గాంధీలాగా వేషం వేయడం చాలా తేలిక, గాంధీ గారిలాగా బ్రతకడం చాలా కష్టం. అలాగే యేసుక్రీస్తులాగా వేషం వేయడం చాలా సులువే, కానీ యేసుక్రీస్తులాగా జీవించడం చాలా కష్టం అండి. అసలు మనిషి యేసుక్రీస్తుని ధరించుకోగలడా అంటే బైబిల్ చెప్తుంది ధరించుకోగలడు అని. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడండి. అంటే మనిషి క్రీస్తును ధరించుకోగలడా? ధరించుకోగలడు. ధరించుకోవడం అంటే ఈ బట్టలు ధరించుకోవడం కాదు, ధరించుకోవడం అంటే ఈ ఆభరణాలు ధరించుకోవడం కాదు, ధరించుకోవడం అంటే హిగ్గు తెచ్చుకొని యేసుప్రభులాగా ధరించుకోవడం కాదు. ఏం ధరించుకోవాలంటే క్రీస్తు గుణాలు, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమను, యేసుక్రీస్తులో ఉన్న ఓర్పును, యేసుక్రీస్తులో ఉన్న సహనాన్ని,
యేసుక్రీస్తులో ఉన్న విధేయతను, క్షమించే గుణాన్ని, త్యాగం చేసే గుణాన్ని, రక్షించే గుణాన్ని, సమాధానాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే సర్వగుణముల సమృద్ధుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తులో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో ఆ గుణలక్షణాలని ఎవరు ధరించుకోవాలంటండి? బాప్తిస్మము పొందిన వారందరూ కూడా ధరించుకోవాలి. చూడండి, అదే గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. పౌలు గారు గలతీ సంఘాలతో మాట్లాడుతూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన. మరలా అంటే ఆల్రెడీగా పౌలు గారు గలతీల కోసం ఒకసారి ప్రసవ వేదన అనుభవించారు. ఇప్పుడు మరలా ప్రసవ వేదన. అన్యుల్లో నుండి లేక యూదుల్లో నుండి వాళ్ళని క్రైస్తవులుగా మార్చడానికి ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు పౌలు, కష్టాలు పడ్డాడు, చాలా సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. మరలా ఇప్పుడు బాప్తిసం పొందేసుకున్నాం అయిపోయిందా అంటే కాదు. బాప్తిసం పొందుకున్న తర్వాత క్రీస్తు సారూప్యతలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి నేను మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. ఏంటండి, కనేటప్పుడైనా నొప్పు? పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులకి బాధ ఉండదు? ఏమంటే ఉండదా? ఏడవరా? ఏడుస్తాం. ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువ కదండి. మన పిల్లలు చెడిపోయినప్పుడు, మన పిల్లలు బాగుపడలేనప్పుడు మనం పడే బాధ ఆ బిడ్డను కనేటప్పుడు కంటే ఎక్కువ బాధ. పౌలు గారు ఒక స్త్రీ అనుభవించే ప్రసవ వేదనతో తన బాధని సమానంగా చెప్పుకొని మాట్లాడుతూ ఉన్నాడండి. నేను మీలో క్రీస్తు సారూప్యత మీలో చూడటం కోసం నేను మరలా ప్రసవ వేదన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడంటే, వారిలో వాళ్ళు క్రైస్తవులయ్యారు గలతీలు, కానీ వారిలో ఎవరు కనపడలేదండి? యేసు ప్రభు కనపడలేదు. అంటే క్రైస్తవులు చూసిన వారికి ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలి. గెటప్లో కాదు, బట్టల్లో కాదు. ఎందులో కనపడాలండి? క్యారెక్టర్లో కనపడాలి, స్వభావంలో కనపడాలి. మనిషిలో దైవ స్వభావం కనపడుతుందా? కనపడుతుంది, ముమ్మాటికి కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త 14:9 ఫిలిప్పు అనే వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, యోహాను సువార్త 14:9 ఫిలిప్పు యేసు దగ్గరకు వచ్చి ఒక వరం అడుగుతున్నాడు. ఏంటంటే, తండ్రిని మాకు ప్రత్యక్షపరచవా? అయ్యా, నీతో ఇంత క్లోజ్గా ఉంటున్నాం, మీ శిష్యులుగా ఉంటున్నాం, మరి 3.5 సంవత్సరాలు మీతో ఇంత సాంగత్యం చేశాం కాబట్టి మీరు రోజు తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటారు, కాబట్టి మాకు కూడా ఒకసారి తండ్రిని చూపించవా, ఎలా ఉంటాడో అన్నాడండి. వాళ్ళకి అర్థం అవ్వలేదండి, యేసుప్రభు అర్థం అవ్వలేదండి. అప్పుడు యేసుప్రభు వారు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యుద్ధం ఉండినాను, నీవు నన్ను ఎరగవా? ఇంకా నా మనసు ఏంటి నీకు తెలియలేదటయ్యా, ఇంకా నా హృదయాన్ని నీకు అర్థం అవ్వట్లేదంటయ్యా అని యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నారండి? నన్ను చూసిన వాడు తండ్రిని చూచుచున్నాడు. తండ్రి ఎలా ఉంటాడండి అంటే, సేమ్ అచ్చం నా టైట్ ఉంటాడు, నా కలరే, నాది మా నాన్న పోలికే, నా రంగు నా బ్లాక్ అండ్ వైట్ మా అబ్బాయి కూడా అని మనం చెప్తుంటాం. మనం ఏ పోలిక గురించి చెప్తుంటాము? ఏమండి, మీ చిన్నోడు అచ్చంగా మీ ఆవిడలో ఉంటాడండి, మీ పెద్దోడు అచ్చంగా నీలో ఉంటాడండి అంటారు నాతో. అంటే ఏ పోలిక గురించి మాట్లాడుతున్నారు? భౌతికమైన శరీర పోలిక. యేసు ప్రభువు ఏ పోలిక గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన పోలిక. ఆయన శరీరం గురించి మాట్లాడటం లేదు. యేసు ప్రభు వారు దేవుని యొక్క శరీరం గురించి, దేవుడి శరీరం లేదు, దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచుచున్నాడు అంటే, నా తండ్రి ఎలా ఉంటాడంటే అచ్చం అలా ఉంటాడు. ఏ విషయంలో? ఏంటండి, గుణలక్షణాల విషయంలో, స్వభావం విషయంలో.
నా తండ్రి నా అలాగే యథార్థంగా ఉంటాడు, నా తండ్రి నా అలాగే మాట తప్పడు, నా తండ్రి దీర్ఘశాంతం కలిగిన వాడు అచ్చో నా అలాగే, నా తండ్రి సమాధానంగా ఉంటాడు నా అలాగే, నా తండ్రి ప్రేమస్వరూపి నా అలాగే. కాబట్టి నాలో ఏ లక్షణాలు చూసావో నా తండ్రిలో అయ్యే లక్షణాలు ఉంటాయి పిలుపు. కాబట్టి నన్ను చూస్తున్నావు కాబట్టి నేనేంటో నీకు అర్థమైతే నా తండ్రి ఇలాగే ఉంటాడు డిటో, ఇంకొకలా ఉండడు అని చాలా సింపుల్గా చెప్పాడండి. అంటే ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి యొక్క స్వభావాన్ని మనిషి ధరించుకోగలడా అంటే ధరించుకోగలడు. యేసుప్రభు కాబట్టి దేవుడు స్వభావాన్ని ధరించుకున్నాడని మనం ఎక్కడండి అంటామేమో మనం. చూడండి, అదే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 35 వచనాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీరు దైవములని నేను అనుచున్నాను అంటున్నాడు ఆయన. లేఖనములు ఎవరికి వచ్చినో వారు దైవములు. ఇది ఎవరి గురించి అండి? ఏంటండి? ఆడియన్స్ గురించి. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నారో, గైకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారో వారు ఎవరు అని చెప్తున్నాడండి? దైవములు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలండి మనం? మనల్ని చూసిన వారికి ఎవరు కనపడాలి? దేవుడు. చాలా మంది ఎవరినైనా పిలవండి, ఈ ఫోటో ఎవరిదైనా చూపిస్తే ఇది యేసుప్రభుది అంటారు. అంటే మనుషులు యేసుప్రభు ఎలాంటి వాడని అర్థం చేసుకున్నారంటే ఇదిగో ఎక్కువ జుట్టు ఉండి, గడ్డం ఉండి, లూజు బట్టలు వేసుకొని పొడవుగా ఉన్న మనిషి ఎవరైనా ఉంటే అతనే యేసుప్రభు అనుకుంటున్నారండి. కానీ యేసుక్రీస్తు అంటే ఎవరండి? తండ్రి స్వభావం కలిగిన వాడు. పరిశుద్ధతలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, యథార్థతలో కానీ తండ్రి పోలికను ఈ లోకానికి తెలియజేసిన వాడు యేసుప్రభు. కాబట్టి ఇప్పుడు నా వాటా అయిపోయింది, నేను చేశాను, ఈరోజు మీరే దేవుడు అంటున్నాడండి. మీరు కూడా నాలాగా గైకుంటే, వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యాన్ని కలిగి ఉంటే మీరు కూడా ఎవరు? దైవములే. అంటే మీ పేరు దేవుడు కాదు, మీరు కూడా దేవుని యొక్క స్వభావాన్ని కలిగిన వారే, మీరు దైవత్వం కలిగిన వాళ్ళే అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. నేను అర్థమైందండి? ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు అర్థమయ్యాయి కదా? మన పాఠం పేరు ఏంటండి? క్రీస్తును ధరించిన ప్రకృతి. అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనిషి దగ్గర నుంచి అంటే మనందరూ యేసుక్రీస్తు యొక్క సారూప్యతను మనం కలిగి ఉండాలని, క్రీస్తు పోలికను మనం ధరించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ ఎక్కడో బైబిల్లో అపోస్తలుడు పౌలులోనో లేకపోతే ఇంకెక్కడో పరిచారకుడైన స్తెఫనులోనో క్రీస్తు యొక్క సారూప్యత మనం చూస్తుంటాం. కానీ క్రీస్తు సారూప్యత ఎంతమందిలో రావాలని దేవుడు కోరుతున్నాడండి? అందరిలో. ఎంతమంది అయితే బాప్తిసం పొందుకున్నారో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ ఎంతమందిలో క్రీస్తు కనపడుతున్నాడండి? ఎంతమంది క్రీస్తును ధరించుకున్నారు? చూడండి, మనం కొంతమందిని చూస్తుంటే వాళ్ళు రవిడీలాగా కనపడుతుంటారు, కొంతమందిని చూస్తుంటే సాతాన్లాగా కనపడుతుంటారు, కొంతమందిని చూస్తుంటే మనకి ఎవరు విక్రిగాళ్ళలాగా కనపడుతుంటారు, కొంతమందిని చూస్తుంటే మోసగాళ్ళలాగా కనపడుతున్నారు. యేసుక్రీస్తు లాంటి క్రైస్తవుడు ఎక్కడ కనపడుతున్నాడు? ఎక్కడ కనపడుతున్నారండి? ఏంటండి? దేవుడు సంకల్పం నెరవేరుతుందా? ఎవరైనా యేసుక్రీస్తులాగా యేసుక్రీస్తు యొక్క సారూప్యతలో బ్రతుకుతున్నారా ఈనాడు అని మనం ఆలోచన చేస్తే లేదండి. మరి క్రీస్తు
ధరించిన ప్రకృతి అన్నాం. అయితే ప్రకృతిలో క్రీస్తు గుణాలు ఉన్నాయా? క్రీస్తు లక్షణాలను ప్రకృతి పాటిస్తుందా అంటే దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే ఎస్ అని చెప్తుందండి. మనిషి పాటించాలి, మనిషి పాటించడం లేదు. మనిషి ధరించుకోవాలి, మనిషి ధరించుకోవడం లేదు. మరి ఎవరు ధరించుకుంటున్నారు? ప్రకృతి ధరించుకుంటుందని బైబిల్ చెప్తుందండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దైవత్వము, జగత్తు పునాది, జగత్తు పూర్వం ఏమన్నాడండి అక్కడ? ఆయన నిత్యశక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుడి యొక్క లక్షణాలు నిత్య శక్తికి సంబంధించినవి కానీ, ఏమండి, దైవత్వానికి సంబంధించినవి కానీ ఎక్కడ కనపడుతున్నాయంటండి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో కనపడుతున్నాయంట. అంటే దేవుడు 6 దినాల సృష్టి చేశాడు కదండి. ఈ సృష్టిలో ప్రకృతిని చేశాడు కదండి. ఆ ప్రకృతిలో కనపడుతున్నాయంట. సూర్యుడిని చూస్తే దైవ లక్షణాలు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. చంద్రుడిలో కనపడుతున్నాయా? కనపడుతుంది. భూమిలో కనపడుతుందా? కనపడుతుంది. ఏమండి, పర్వతాల్లో కనపడుతుందా? కనపడుతుంది. ఈ గాలిలో, నీళ్ళలో, నిప్పులో, సకల జీవరాశుల్లో కూడా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహత్యం, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని ప్రేమ ఏంటండి మనకి ఈ సృష్టిలో కనపడుతుంది, ఈ ప్రపంచంలో కనపడుతుంది. మనం ప్రాథమిక పాఠాలు చెప్పుకుంటుంటాం, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏంటని. దేవుడు ఉన్నాడు అన్నానికి ఆధారం ఏం చెప్తామండి? సృష్టి ఆధారం, సృష్టి క్రమబద్ధత ఆధారం, మానవుల ఆధారం అంటుంటాం. అంటే ఈ సృష్టి అంతా కూడా మనం ఆలోచన చేస్తే వాటిలో ఎవరు కనపడుతున్నారంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము ఏంటండి మనం గ్రహిస్తూ ఉన్నాము అని ఇక్కడ మనకి పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తూ ఉన్నాడండి. ఎవరిలో కనపడాలని దేవుడు కోరుతున్నాడో వాటిలోన మానవుల్లో కనపడాలని దేవుడు కోరుతుంటే మానవుల్లో తప్ప అన్నిట్లోనూ దేవుని యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. మానవుల్లో కనీసం మానవత్వమే కనపడటం లేదు. ఏమండి, ఈరోజు మానవత్వం మర్చిపోయిన మనుషులండి. ఎక్కడైనా చూడండి, మనిషిలో మానవత్వం ఉందా? లేదు. డబ్బు కోసం భార్యని చంపేస్తున్నాడు ఒకడు, డబ్బు కోసం భర్తని చంపేస్తుంది ఒక ఆమె, ఆ డబ్బు కోసం కన్న బిడ్డల్ని కూడా చంపేసుకుంటున్నారు కొందరు, తల్లిదండ్రుల్ని కూడా చంపేస్తున్నారు మరి కొంతమంది, స్నేహితుల్ని మోసం చేస్తున్నారు. ఏమండి, ఎంతో మంది డబ్బు కోసం సాటి మనిషిని ఏం చేస్తున్నారు? నమ్మక ద్రోహం చేస్తున్నారు. అసలు మానవత్వం మనిషిలో కనపడినప్పుడు ఇంకా దైవత్వ లక్షణాలు మనిషిలో కనపడతాయా అంటే ఇది గొప్ప వింతేనండి, గొప్ప వింతే. చూడండి, ఈ ప్రకృతిలో మరి దైవ లక్షణాలు ఉన్నాయంటే ఉన్నాయి. దైవ లక్షణం అంటే ఏం చెప్పుకున్నామండి? ఓర్పు, సహనము, తగ్గింపు, త్యాగము, ఇవన్నీనండి. చూడండి, ఇలాంటివి ఈ మూగజీవాల్లో కనపడతాయి. ఉదాహరణకి గేదె చూడండి, మన గేదెల మీద ఉన్నారు ఇక్కడ, మన దగ్గర ఎవరు లేనట్టున్నారు. గేదెకి ఏమేస్తాడండి? గింజలన్నీ దులిపేసుకొని వట్టి గడ్డి ఉంటుంది కదండి, అది కూడా ఎప్పుడో 3 నెలల కిందట కుప్పెట్టేసింది. ఆ గడ్డి పట్టుకెళ్ళి దానికి వేస్తాడండి. తర్వాత ఇంట్లో బియ్యం వండుకునేటప్పుడు వేస్ట్ గింజ ఉంటుంది కదా, ఇదంతా దాన్ని ఏమంటారండి? కుడిత అంటాం. నిలవైపోయినాయి, అవన్నీ పాసిపోయినాయి, అవన్నీ పట్టుకెళ్ళి ఆ గేదెకి వేస్తాడండి. తీరా రాత్రి అయితే ఒక పాకలోనో కట్టేస్తాడు చెట్టు కింద. అది తెల్లవారులు దోమల్లో కొట్టుకుంటూ, తోకతో కొట్టుకుంటూ నరకం అనిపిస్తుంది, నిద్ర ఉండదు దానికి పాపం. మనిషి మాత్రం చక్కగా బిర్యానీ తినేసి ఏసీ రూమ్లోకి వెళ్ళి, ఏసీ లేకపోతే కనీసం ఫ్యాన్ కిందైనా
చక్కగా మంచం మీద పడుకొని మంచి నిద్ర చేసి తెల్లారితప్పుడు తపాలో పడుకొని గేదె దగ్గరికి వచ్చేస్తాడు. గేదె ఏమైనా రాత్రి అంతా నన్ను ఇన్ని కష్టాలు పెట్టావు, నీకు నేను పాలు ఇవ్వను పో అంటారా? ఏం చేస్తుందండి గేదె? అంత దుర్మార్గుడైన యజమానికి చక్కగా ఇష్టపూర్వకంగా తన కడుపులో ఉన్న పాలన్నీ కూడా యజమానికి ఇచ్చేస్తుందండి. ఒక గేదె కాదు, ఒక చెట్టు. ఏమండి, మన చెట్టుకి ఏం వేస్తాం? కొద్దిగా ఎరువు వేస్తాం, గెత్తం వేస్తాం, నీళ్ళు వేస్తాం. ఆ చెట్టు ఏం చేస్తుందండి? మనకి నీడనిస్తుంది, ఋతువులు బట్టి ఫలాలు ఇస్తుంది. ఏ కాలంలో ఇవ్వవలసిన ఫలాలు ఆ చెట్లు ఆ కాలంలో మనిషికి ఇస్తూ ఉంటాయండి. ఇప్పుడు కూడా ఈ ప్రకృతి మనకి చెడునివ్వదు, ఏమిస్తుందండి? మంచిని ఇస్తుంది. నేచర్ ఇప్పుడు మంచిని ఇస్తుంది. మనం ఏం చేస్తాం తెలుసండి? ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, మొన్నటి వరకు మనం తెలుసు. మామిడి పళ్ళు ముగ్గడానికి ఒక 10 రోజులు వారం రోజులు పడుతుందండి. కానీ మనిషి అప్పుడుగా కాగుతాడా? అమ్మో నాకు డబ్బులు వచ్చేయాలి, ఇవి వారానికి ఒక తట్ట ముగ్గితే నాకు అవ్వదు, ఈ అన్ని లారీడి పళ్ళు ఒకరోజు ముగ్గిపోవాలని చెప్పి ఏం చేస్తాడు? ఈ కార్బన్ ఏ ఉంటాయి వాటికి ఆ మందులు తెచ్చి పెడతాడు. అవన్నీ ఒకే రోజు కలర్ వచ్చేస్తాయి, విషపూరితం అవుతాయి, కలుషితం అవుతాయి. ప్రకృతి మాత్రం మనిషికి మేలే చేస్తుంది, ఎక్కడ కీడు చేయదు. ఏమండి, గేదె పాలు ఎంత దుర్మార్గుడికైనా చిక్కటి పాలు ఇస్తుంది కదండి. పాల సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. ఆ పాలలో నీళ్ళు ఎవరు కలుపుతారండి? మనిషి కలుపుకుంటాడు. గేదె ఎప్పుడైనా దాని కోపం వచ్చినప్పుడు పలసగా ఇవ్వడం అలా చేస్తుందండి. దానిలో కల్తీ లేదండి. అలాగే ఈ చెట్టు ఇచ్చే ఫలాల్లో కల్తీ లేదు, అది కరెక్ట్గానే ఉంటాయి. మేకను చూడండి, యజమాని ఒక మేకను కొని దానికి ఏదో కొమ్మలు తెచ్చి కడతాడు. ఆ గడ్డి తినేసి చక్కగా మంచి పిల్లల్ని ఇస్తుందండి. పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ యజమాని పెంచుకుంటాడో, అమ్ముకుంటాడో, చంపుకొని తింటాడో ఇంకా నీ ఇష్టం. నేను కనే వరకు ఆ పిల్లలకి పాలు ఇచ్చేవారు నా బాధ్యత. తర్వాత ఇంకా దీనికి యజమాని నువ్వే, నీకు నచ్చినట్టు చేసుకో అంటదండి. కళ్ళ ముందే దాన్ని చంపుకొని తినేసినా కానీ యజమానిని తిట్టదండి. కోడిపెట్టలు చూడండి, కోడిపెట్టలు గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లన్నీ మనం ఆమ్లెట్లు వేసుకొని తినేస్తుంటాం. లాస్ట్లో ఒక 5 గుడ్లు 10 గుడ్లు ఉంచుతాం, అవి పిల్లలు పెడుతుంది. ఆ పిల్లలు పెట్టిన తర్వాత గద్దలు ఆ పిల్లలు ఎత్తుకుపోవడానికి వస్తాయి. అప్పుడు కోడి గద్దతో సమానంగా మేడకెగిరి గద్దని తరిమేసి తన పిల్లలు కాపాడుతుంది. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తుందండి? యజమానికి అప్పచెప్పేస్తుంది. వీటిని చంపుకుంటావో అమ్ముకుంటావో నువ్వేం చేస్తావు నీ ఇష్టం, నీవందరం నీ పని వాళ్ళం, నువ్వు ఎలా వాడుకుంటావో అలా వాడుకో, నువ్వేం చేసినా నీ ఇష్టమే. ఒక గాడిద చూడండి, ఎంత బరువు వేసిన యజమాని అసలు ఆయన ఏమోడు, అంత బరువు అంతా గాడిదకి వేసేసి ఉట్టిచేలతో నడుస్తాడు. సగం పట్టుకో నువ్వు అంటదా? ఏమండి, అంటే ఈ భూమి మీద ఏ జీవరాశిని చూసినా చివరికి మనందరికీ ప్రతి ఇంట్లో ఉంటుంది కుక్క. కుక్కకి ఏదో 2 ఎంగుల మెతుకులు పడేస్తే చాలా నమ్మకంగా ఉంటుందండి. మనుషులు మనం నమ్మించే వరకు నమ్మకంగా ఉంటారు. ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత ఏదో రోజు సరైన దెబ్బేస్తారు మనకి కదండి. కానీ కుక్కలు యజమానికి ఎంత కాపలా కాస్తాయండి. యజమాని లేకపోయినా ఆ ఇంటి చుట్టూ ఏగవాళ్ళు. నేను ఒక వీడియో చూశాను. ఒక యజమాని వాకింగ్కి వెళ్ళాడు ఉదయాన్న. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అతను పడిపోయాడు తుప్పల్లో. అతను పడిపోయిన సంగతి ఎవరికి తెలియదు, ఆ యజమాని వెనకతో వచ్చిన కుక్కకు తప్ప. ఆ కుక్క వచ్చి బోమని అరిసి ఆ యజమాని చుట్టూ తిరిగింది కాసేపు. అతను మాట్లాడటం లేదు, లెగటం లేదు, అతను కదలడం లేదు. అప్పుడు వెంటనే అది ఘోరంగా పరిగెత్తుకెళ్ళి ఎవరో ఒక ఆయన అలా వాకింగ్కి వెళ్తుంటే ఆయన ప్యాంట్ పట్టుకొని ఆయన ఎలా లాక్కుంటూ వచ్చింది. ఏంటి ఎక్కడికి ఇలా తీసుకెళ్తుంది, ఏంటి కుక్క అని అలాగా అతను వస్తాడు. వచ్చేటప్పటికి యజమాని తుప్పల్లో పడిపోయిన యజమాని దగ్గర తీసుకొచ్చి చూపించింది. వెంటనే అతను చూసి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ పడిపోయిన ఆయనకి వైద్యం అందించి అతను బతికించాడండి. అంటే ఒక కుక్కకి అంటే ఎంత నీతి ఉందండి, ఎంత తిన్న మెతుకులకి ఎంత మనకి నమ్మకత్వాన్ని
చూపిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, దున్నేవాడిది భూమి అని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు నినాదం అండి. ఏంటండి, మేము దున్నుతున్నాం కాబట్టి, ఇది మేము దున్నుకున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ కాదు మాదే అంటారు వాళ్ళు. ఏమండి, ఎలాగా కోడి ఎప్పుడైనా నేను పెట్టాను కాబట్టి గుడ్డు నాదే, మేక నేను పెట్టాను కాబట్టి నా మేకపిల్ల నాదే నీది కాదు అంటదా? నేను ఇస్తున్నాను కాబట్టి పాలు నాయే అని గేదె అంటదా? ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశి అయినా ఏంటంటే ఎప్పుడైనా మనిషి మీద తిరుగుబాటు చేస్తుందా? ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తుందా? పోనీ మాకు ఒకరోజు సెలవు కావాలని. అర్థమవుతుందండి? అంటే ఈ ప్రకృతి అంతా కూడా, ఈ చెట్లు కానీ ఈ సమస్తము కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనిషికి లోబడుతున్నాయి, విధేయత కలిగి ఉంటున్నాయి. ఏ విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా తిరగబోటు చేయడం అనేది మనం చూడమండి. కారణం ఏంటి అంటే, వీటికి స్వభావం ఎలా వచ్చింది, ఇంత మంచి గుణాలు ఎలా వచ్చాయి అని అంటే మన జవాబు ఏంటంటే, యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దృశ్యమైనవిగానే అదృశ్యమైనవిగానే అంటాడు కొలస్సీ పత్రికలో. మరి ఏదైనా సమస్తమో ఆయన వల్లే కలిగింది, ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన వల్ల కలిగాయి కాబట్టి ఆయన గుణాలు వాటికి వచ్చాయి. ఆయన కలుగు చేశాడు కాబట్టి ఆయన చెప్పినట్లుగానే వింటున్నాయి. మరి మనిషి అయితే, మనిషికి జంతువుకి తేడా ఏంటో తెలుసండి. మనిషి ఏమో ఆదికాండం 1:26 ప్రకారంగా దేవుడి పోలిక, దేవుడి స్వభావం, స్వరూపము. మానవుడేమో దేవుని ఆత్మలో భాగాన్ని పొందుకున్నాడు. ఈ జంతువులకి, ఈ పక్షులకి, ఈ ప్రకృతికి దేవుడు తన ఆత్మనివ్వలేదు. ఈ ప్రకృతిలో జీవరాశుల్లో ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఆత్మ అంటే మీకు చెప్పాను చాలా సందర్భాలు, హృదయము, మనసు, మనస్సాక్షి. ఇవి మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు. అయినప్పటికీ ఆత్మ కలిగి ఉన్న మనిషి దేవుని గుణలక్షణాలను పెంచుకోలేకపోతున్నాడు, సంపాదించుకోలేకపోతున్నాడు, దాన్ని ధరించుకోలేకపోతున్నాడు. కానీ మూగజీవాలు, ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు, ఇవి మాత్రం, ఈ సూర్యుడు, చంద్రుడు, వీటికి ఎప్పుడైనా వస్తుందా? ఏంటండి, ఉదయం లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు. ఎప్పుడైనా ఆగేలా రావడం మానేశాడా? చంద్రుడు ఎప్పుడైనా రావడం మానేశాడా? గాలి ఎప్పుడైనా ఆగిపోయిందా? వర్షం ఎప్పుడైనా కురవడం మానేసిందా? ఇవన్నీ కూడా దేవుడు నియమించిన నియమాలకి లోబడుతున్నాయి, మనిషికి సహకరిస్తున్నాయి. ఇప్పుడు మనిషి మీద ఏ జీవరాశి కూడా ఈ ప్రకృతి ఏంటండి ఎదిరించలేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనం కూడానండి చెడిపోతున్న వాళ్ళని బాగుపడుతున్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుంటాం కదండి. ఇప్పుడు మన పిల్లలు సరిగా స్కూల్కి వెళ్ళలేదనుకోండి, బాగా స్కూల్కి వెళ్ళే మంచి అబ్బాయి దగ్గర తీసుకెళ్ళి చూడరా ఆ తమ్ముడు ఎంత బాగా వెళ్తున్నాడో స్కూల్కి, చక్కగా చదువుకున్నాడు, అమ్మ నాన్న మాట వింటున్నాడు, చక్కగా పెట్టింది తింటున్నాడు, చక్కగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు, నువ్వు కూడా ఆ తమ్ముళ్ళలాగా ఉండరా అంటావా? చెడిపోతున్న వాళ్ళని బాగుపడుతున్న వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బుద్ధి చెప్తాం. ఇప్పుడు చెడిపోతున్నది ఎవరో, బాగుపడుతున్నది ఎవరో? మనిషి ఏమో చెడిపోతున్నాడు, ఈ ప్రకృతి ఏమో బాగుపడుతుంది. కాబట్టి దేవుడు ఈ ప్రకృతిని చూపించి మనిషికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 6:6 సొలొమోను గారు ఈ సృష్టిలో అతి చిన్న జీవరాశి అయినటువంటి చీమల దగ్గరికి తీసుకెళ్ళాడు. మనిషికి బుద్ధి చెప్పడానికి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? చీమల దగ్గరికి తీసుకెళ్ళాడు. మనిషిలో ఉన్న బుద్ధిహీనత ఏంటంటే సోమర్తనం. సోమరి రా చీమల దగ్గరికి పద. ఆ చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో. వాటికి న్యాయాధిపతి లేకుండాను అవి భవిష్యత్తులో వచ్చే ఆ వర్షాకాలంలో ఆహారం దొరకదు కాబట్టి ఈ ఎండాకాలంలో ఎంత శ్రమ పడుతున్నాయో చూడు, ఎంత క్రమంగా వెళ్తున్నాయో చూడు, అవి ఎంత కష్టపడుతున్నాయో చూడు, ఎంత పొదుపు చేసుకుంటున్నాయో చూడు అని అక్కడ ఎవరిని చూపించి నేర్పిస్తున్నాడండి? మనిషికి
చీమలను చూపించి బుద్ధి తెచ్చుకునైనా అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఏమన్నారండి? ఆకాశ పక్షుల్ని చూడుడి. మనిషిని తీసుకెళ్లి ఎటువైపు చూపించమంటున్నాడు? ఎవరిని చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడండి? మనుషుల్ని. ఆకాశ పక్షుల్ని ఒకసారి పైకి చూడండి నాయన. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాయి, మధ్యాహ్నం లంచ్ తింటాయి, రాత్రి డిన్నరు తింటాయి. ఎప్పుడైనా ఆకాశ పక్షులు తిండి లేక చచ్చిపోయాయని ఎప్పుడైనా విన్నారండి? ఏంటండి? ఎక్కడైనా ఒక మనిషి భూములు లేక చచ్చిపోయాడని విన్నామేమో కానీ ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా ఆకలితో చచ్చిపోయిన జీవరాశి లేదండి. కుక్కలు, పందులు, మనుషులు పెంచుకునే కాకపోయినా ఊరి మీద ఉన్నవి కూడా చూడండి ఎంతో బలంగా ఉంటాయి. ఎవరు పోషిస్తున్నారు ఈ జీవరాశుల్ని అంటే దేవుడు. వాటికైనా దురాశ ఉందా? మళ్ళాగా బ్యాంక్ బ్యాలెన్స్, మళ్ళాగా ప్రెజరు ఏమైనా ఉన్నాయా? అందులో దాచుకుంటాయా? వారానికి సరిపడా, నెలకు సరిపడా అన్ని నుండి కూడా మనం ఏడుస్తూ ఉంటాం. ఇంకా ఏంటి నా బతుకేంటని అనుకుంటూ ఉంటాం. కానీ వాటికి ఏమీ లేకుండా, అవి చింత లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. బుద్ధి తెచ్చుకుంటున్నాయినా అని ఈ జీవరాశులను చూపించి, ప్రకృతిలో ఉన్న జీవరాశులను చూపించి దేవుడు మనిషికి చెప్తున్నాడు, ఇది ఇలాంటి స్వభావం నీకు కావాలి, నీలో చూడాలి, నువ్వు వీటిని ధరించుకో. యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నారు కదండి. అర్థం ఏమైనా ధరించుకున్నా, ఏమైనా డబ్బులు దాచుకున్నారా? ఏంటంటే 4 జతల బట్టలు కానీ, ఏమైనా ఒక ఎకరం భూమి కానీ, ఒక ఇల్లు కానీ ఉన్నాయా? ఆయన ఒక సందర్భంలో అన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకైనాను స్థలం లేదు. తలవాల్చుకోవడానికైనా, గంట రెస్ట్ తీసుకోవడానికైనా సొంత ప్లేస్ లేదంటండి యేసుప్రభుకి. ఆ టైంకి ఎక్కడో, ఏ చెట్టు కిందో, ఏ గృహలోనో, ఏ ఏ పడుకు మీదో, ఎవరు వరండాలోనో ఎక్కడో బ్రతికేశాడంతే. ఆయన ఈ భూమి మీద ఏమీ సంపాదించుకోలేదండి, దేని గురించి దురాశపడలేదు. దేవుని కుమారుడు పరలోకం కోసం సిద్ధపడాలి తప్ప ఈ భూమి మీద ఉన్న వసతుల కోసం మనం పాకులాడుతుంటాం. దేవుని యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడానికి మనం పాకులాడాలని చెప్పడానికి ఆ సందర్భంలో చెప్పారండి. 19వ కీర్తన 1వ వచనం మీ అందరికీ తెలిసిన విషయాలే. 19వ కీర్తన 1వ వచనం ఏమన్నారంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రసరపరుచుచున్నది, పగటకు పగలు బాగు చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మితి లేదు. అంటే ఈ ఆకాశాలు దేవుడి మహిమను వివరిస్తున్నాయా? వివరిస్తున్నాయి. అంతరిక్షం దేవుడి చేతి పనిని ప్రచారం చేస్తుందా? చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఒక రోజు అవుతుంది. చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా మనకి తెలుసు. ఎవరు తిప్పుతున్నారు? ఏమండి, వాటిని ఎవరు తిప్పుతున్నారు? ఈ కాలాలు, ఈ ఋతువులు, ఇవన్నీ ఎవరు రప్పిస్తున్నారు? ఉదయం సాయంత్రం ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కరెక్ట్గా మే నెల అనేటప్పటికి మామిడి పళ్ళు ఎలా వస్తున్నాయి? ఏమంటే ఇప్పుడు జూలై కదండి, జూలై వచ్చేటప్పటికి సీతాఫలాలు ఏ సీజన్లో అవి టక్కని కరెక్ట్గా ఎలా వస్తున్నాయి? ఏ డ్రైవర్ లేకుండా బస్సు నడవదు. అలాంటప్పుడు ఏ వాహనానికైనా, చిన్న వాహనానికైనా ఒక నడిపించే నాదుడు ఉండాలి కదా. నడిపించే నాదుడు ఉన్నాడని ఈ సృష్టి తెలియజేస్తూ ఉంది. అందుకే అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఇప్పుడు వివరించింది ఎవరండి? మనకు అన్నిటికీ టైం ఉంటుంది దేవుడి మహిమను వివరించడానికి తప్ప. ఏమండి, దేవుడి మహిమను నేను వివరిస్తున్నానండి అన్న వాళ్ళు చేయొద్దండి. అసలు అంత టైం ఎక్కడుందండి? అంత దేవుడి గురించి చెప్పడానికి తప్ప అన్నిటికీ టైం ఉందండి. మనకి తినడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది, ఏమండి ఆనందించడానికి టైం ఉంది, డబ్బు సంపాదించుకోవడానికి టైం ఉంది, ఖర్చు పెట్టడానికి టైం ఉంది. దేనికి లేదండి? దేవుడి మహిమను వివరించడానికి టైం లేదు. అందుకనే
ఒకసారి చూడండి నాయన పైకి, ఒకసారి పైకెత్తి చూడండి అన్నాడు. చూడండి యెషయా గ్రంథం 40:26 యెషయా గ్రంథం 40:26 మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు కలుగు చేసినో, వీటికి ఎవరు పేర్లు పెట్టాడో ఒకసారి చూడండి పైకెత్తి అన్నాడు. అంటే మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎటువైపు చూపిస్తున్నాడండి తన చెయ్య? ఆకాశం వైపు, ఈ ప్రకృతి వైపు, ఈ జీవరాశుల వైపు, ఈ చెట్ల వైపు దేవుడు చూపించడం మనం చూస్తూ ఉన్నామండి. యెషయా గ్రంథం 1:2 ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు, దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రజల విషయంలో ఆయన పడుతున్న బాధని ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబోయి ఉన్నారు. ఏం చేస్తున్నారట పిల్లలు? దేవుడి పిల్లలు దేవుడి మీద తిరుగుబడుతున్నారు. దేవుడి పిల్లలు దేవుడి మీద తిరగబడితే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడమ్మా? ఆకాశముతో చెప్తున్నాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవి యొగ్గు. అంటే ఇక మనుషుల్లో ఎవరో లేడండి చెప్పుకోవడానికి తన బాధని. మనుషులందరూ తిరుగుబాటు చేసే వాళ్ళు అయిపోయినప్పుడు దేవుడు ఎవరితో చెప్పుకోవాలి? ఇంకా దేవుడు చెప్పే వినేవి ఉన్నాయంటే అదిగో ఈ ప్రకృతి ఉంది. అందుకనే ప్రకృతితో వర్ణిస్తూ ఉన్నాడు, తన బాధని వెళ్ళగొక్కుతూ ఉన్నాడండి. అంటే దేవుడు ఆకాశంలో చెప్తుంటే మనుషులకు అర్థం అవ్వాలి కదా అతని బాధ. ఇప్పుడు మనం మోకాలు వేసి తండ్రి నా కొడుకును మార్చని ఏడుస్తున్నాను, నా కొడుకు అర్థం అవ్వాలని కదా నేను ఎలా చేస్తున్నాను. అర్థమవుతుందా? ఓ భార్య భర్త కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకించిన భర్తకి అర్థమవుతుందా లేదా? నా కోసం ఎంత బాధపడుతుందా, అయితే నేను మారిపోవాలి అనుకుంటారు కదండి. అదే అక్కడ చేస్తున్నది ప్రవక్త, పిచ్చివాడు కాదు. యేసుప్రభు చెప్పిన మాటలు పిచ్చి మాటలు కావు, సొలొమోను చెప్పిన మాటలు పిచ్చి మాటలు కావు, ఇవన్నీ వాస్తవాలే. ఈ ప్రకృతి దైవ లక్షణాలు కలిగి ఉంది, దైవ లక్షణాలకు లోబడుతుంది. ఆ లక్షణాలు దేవుడు ఎలా పెట్టాడు అలాగా అవి జీవిస్తున్నాయి. కానీ దేవుడి పోలికలో పుట్టిన మనిషి మాత్రం దైవ లక్షణాలు కలిగి జీవించటం లేదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. హబక్కూకు గ్రంథం 2:11 హబక్కూకు 2:11 అక్కడ ఏమన్నాడు చూడండి, ఇంటిలోని గోడలలోని రాళ్ళను గృహంలో దూలాలు కూడా ఏం చేస్తున్నాయంటండి? మొరపెడుతున్నాయి అన్నాడండి. ఈ రాళ్ళు మొరపెడతాయా దేవుడికి? రాళ్ళు కూడా దేవుడికి మొర్ర పెడతాయి, ప్రార్థన చేస్తాయి. దూలాలు, ఇంటిలో దూలాలు కూడా దేవుడికి మొర్ర పెడతాయి. మనిషి ప్రార్థన చేస్తాడా అంటే ఎవరో చూడాలని, వాళ్ళు చూస్తే వాళ్ళు చూడడం కోసం, వాళ్ళు సంతోష పెట్టడం కోసం. కానీ అవి అలా చేయవండి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి లోబడుతుంది, దేవుడికి నచ్చినట్లుగానే కొనసాగుతుందని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. 148 కీర్తన 3-6 అక్కడ మనం చూస్తే యెహోవాను స్తుతించండి అని ఆ కీర్తన చాలా చక్కని కీర్తన అండి. అది చదువుతారా? 148 కీర్తన. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టడ నియమించడం. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పాడండి. సూర్యచంద్రులారా స్తుతించండి. సూర్యుడు చంద్రుడికి చెప్తున్నాడు స్తుతించు అని. పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించండి. ఎందుకంటే
అవన్నీ దేవుడు కలుగులుగా కంటే కలిగాయి కాబట్టి కలిగించిన వాడికి మీరు కృతజ్ఞత చెల్లించండి అని చెప్తున్నాడు. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించాడు. ఇదిగో నువ్వు ఈ టైంలో రావాలి, ఈ టైంలో నువ్వు అస్తమించాలి, నువ్వు ఇలా తిరగాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, కదలకూడదు అని ఈ గ్రహాలకి ఉపగ్రహాలకి ఏమండి దేవుడు పేర్లు కూడా పెట్టాడంటండి. ఏది దానిని అతిక్రమింపదో. దేవుడి మాటని ఎప్పుడైనా అతిక్రమించిందండి ఈ సృష్టి? మనిషి ఎవరైతే చూడండి, మనం కొంతమంది పెంకు పిల్లలు చూస్తుంటాం. వాళ్ళు పెంకులు ఎందుకు అవుతారో తెలుసా అండి? మనం బాగా గారాబం చేస్తాం వాళ్ళకి. ఒకళ్ళు దించితే ఒకళ్ళు ఎత్తేసుకుంటుంటారు. వాడు ఏది అడిగితే అది కొనిచ్చేస్తుంటారు, ఎంతటిదైనా. అది ఎలా తినమరిగి ఏమవుతాడండి? ఇవ్వకపోతే కొడతాడు, కత్తి పట్టుకొని వస్తాడు మీదకి, కర్ర పట్టుకొని వచ్చి బాగేస్తాడు. ఏమయ్యాడండి? చెడిపోయాడు. చాలామంది తల్లినే కొట్టేస్తారండి. అమ్మ ఎప్పుడైనా ఎదిరించింది అనుకోండి, మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దించడానికి అమ్మ చెయ్యెత్తితే, అమ్మగాని ఇంకో దెబ్బ కొడితే అమ్మనే కొట్టేస్తాడండి. పెద్దడు అయిపోయాడు కదా. మరి నాన్న ఎప్పుడైనా చెయ్యెత్తాడనుకో, ఇది తప్పురా అని నాన్న మీద తిరగబడిపోతాడండి. పెద్దడు అయిపోయాడు కదండి. కాలేజీకి వెళ్ళాక టీచర్ గారు ఇది తప్పురా అని చెప్తే టీచర్ గారి మీద తిరగబడిపోతాడండి. రేపు ఉద్యోగం వచ్చాక ప్రభుత్వం మీద తిరగబడిపోతాడండి. మనిషి ఎక్కడ చూడండి తిరుగుబాటు. పెళ్ళైతే భర్త మీద తిరుగుబాటు, భార్య మీద తిరుగుబాటు, అందరి మీద తిరుగుబాటు అండి. ఈ జీవరాశులు ఏమైనా ఎప్పుడైనా తిరగబడ్డాయండి? ఎక్కడైనా ఏ ఒక్కటైనా దేవుడి మీద తిరగబడ్డాయా అంటే ఎక్కడ ఏవి తిరగబడలేదండి. అన్ని వాటికి నియమించిన పద్ధతిలోనే, కట్టడంలోనే అవి కొనసాగుతూ ఉన్నాయి. సృష్టాది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అందుకనే నేనేం చెప్తున్నానండి, క్రీస్తును ధరించిన ప్రకృతి, క్రీస్తును ధరించవలసింది మనుషులు. కానీ మనిషి కంటే ముందుగా క్రీస్తును ధరించింది ఎవరు అంటే ఈ ప్రకృతే ధరించింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము అందరూ తీద్దామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానము అని ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి యాకోబు మనకి చాలా పెద్ద పాఠాన్ని ఇక్కడ వివరించాడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. భూసంబంధమైన జ్ఞానానికి ఏం పేరు పెట్టాడండి? ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది అన్నాడండి. ఇది పైనుండి వచ్చింది కాదు. ఈరోజు మరి మన దృష్టిలోనైతే శాస్త్రవేత్తలు చాలా గొప్పవాళ్ళు, కానీ దేవుడి దృష్టిలో ఈ లోకపు జ్ఞాని ఏమయ్యానో, తర్కవాది ఏమయ్యానో, శాస్త్రి ఏమయ్యానో అన్నాడు కదా పౌలు గారు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ. వాళ్ళు గ్రీకులు జ్ఞానాన్ని వెతికేవారు, కానీ పౌలు గారు వాళ్ళు అక్కడ కనపడట్లేదేంటి అంటున్నాడండి. జ్ఞాని ఏమయ్యాడు? మీ తర్కవాదులు ఎక్కడికి పోయారు? ఇప్పుడు రమ్మనండి వాళ్ళని అంటున్నాడండి. ఎవరు గెలిచారు? ఎవరు కనపడలేదు. పౌలు గారే గెలిచారు. కొరింథీలో ఉన్న జ్ఞానులందరూ పటాపంచలైపోయారు దేవుడి జ్ఞానం దగ్గర. ఈరోజు ఏమన్నాడండి? ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనిషి ఎప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు బాగా చదవాలి, నువ్వు గొప్ప ప్రయోజకుడు అవ్వాలి అంటే ఇంకా తిండి కూడా తినకుండా, నిద్రపోకుండా కొంతమంది రాత్రి పగలనుకుంటా చదువుతా ఉంటారండి. దేవుడి జ్ఞానం కోసం అలాగే ఎప్పుడైనా రాత్రి పగలనుకుంటా చదువుతారండి. దీనివల్ల ఏమొస్తుంది? బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తాయి. బైబిల్ చదివితే ఏమొస్తుంది? బైబిల్ ఎందుకు చదవాలి? చదవచ్చులే అనుకుంటామండి. అదే నిద్ర మానేసి బైబిల్ చదవండి. ఈ లోక జ్ఞానం అందరికీ కావాలి,
కానీ దేవుడు ఏమన్నాడండి? అది వెర్రితనం అన్నాడండి. అది దెయ్యాల జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఎలాగ లోక జ్ఞానం దెయ్యాల జ్ఞానం అయింది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయింది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు దేవుడు మానవుడు నివసించడానికి ఈ భూమిని ఏర్పాటు చేశాడు, నివాసయోగ్యంగా భూమిని ఇచ్చాడండి. ఇక్కడ ఇల్లు కట్టుకోనైనా ఇక్కడ సుఖంగా బ్రతుకుతండ్రి అని దేవుడు మనిషికి భూమిని ఇస్తే మనిషి ఇప్పుడు ఎక్కడ ఇల్లు కట్టుకోనైనా చూస్తున్నాడండి. చెప్పండి, చంద్రమండలం మీద. ఎక్కడండి? చంద్రమండలం మీద చిన్న టెంట్ వేసుకుంటాడంట. ఎలా ఉందో చెప్పండి? ఆయన్ని చూస్తే దేవుడికి నవ్వు వస్తుంది రాదా? ఇప్పుడు మీరే మంచి ఇల్లు కట్టారండి, మంచి ఇల్లు కట్టిన తర్వాత మీ అబ్బాయి వెళ్ళి ఆ ఇంటి ముందు ఎక్కడ ఇసుకుంటే ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ చిన్న ఇసుకతో గూడు కట్టాడండి ఇసుక మీద. డాడీ నేను ఒక ఇల్లు కట్టాను చూద్దుగాని రా అని వాళ్ళు తీసుకెళ్ళాడు. మనం చూస్తాం, ఏమంటారండి రాము గారు, మీ అబ్బాయి మీ పాప ఒక మంచి ఇసుక మీద మంచి ఇల్లు కట్టిందండి మీ ఇంటి దగ్గరే, ఏం చేస్తారు? అమ్మా సూపర్ అమ్మా, నాకంటే గొప్పదమ్మా అంటాం బయటికి నవ్వుకోవడానికి. కానీ లోపల ఏమనుకుంటాం? చిన్నపిల్ల కదా, దానికి ఏదో ఆడుకుంటుంది, ఏది ఎరది అది ఆడుకొని అలాగా అంటామండి. అవునా కదా? దేవుడికి కూడా ఈ మనుషులు ఈ కనిపెట్టి మనుషులు వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళి ఇవన్నీ దేవుడి దృష్టిలో అది ఎంత అండి? అది చిన్నపిల్లలు చేసే పనులు. మీకు ఎక్కడ నివాసయోగ్యం కాదు, భూమి ఒకటే. మనిషి ఇంకెక్కడ ఏ గ్రహం మీద బ్రతకలేడు, ఉనికి సాధించలేడు అని దేవుడు తన గ్రంథంలో చెప్తే, లేదు ఎక్కడో ఉనికి ఉండే ఉంటుంది అని కొన్ని వందల సంవత్సరాలు బట్టి మనిషి డబ్బు ఖర్చు పెడుతూ ఒక్కొక్క దేశం వదిలేస్తే ఇంకో దేశం పట్టుకుంటుంది. ఏమండి, అక్కడ అడుగు పెట్టడమే గొప్ప అనుకుంటున్నారండి. అడుగు పెట్టి అరగంట ఉండలేవు, మళ్ళీ ఎక్కడ రావాల్సిందే, ఇక్కడ రావాల్సిందే. కాబట్టి మనిషిని దేవుడు ఏమంటున్నాడండి? ఒరే నాయనా, నీది దెయ్యాల జ్ఞానంరా, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం రా నాయన. నా జ్ఞానం కలిగి ఉన్న ఆ జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం నాది. ఈ జ్ఞానం నీలో కనపడాలని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో ఒక 8 మాటలు చెప్పాడండి. ఇక్కడ 16 వచనం చూడండి. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీతి కార్యము ఉండును. అంటే ఈ భూ సంబంధమైన జ్ఞానం ఏముంటుందంటండి? మత్సరాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, నీతి కార్యాలన్నీ, పాపాలన్నీ. ఈ భూ సంబంధమైన జ్ఞానం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్ ఏ డెవలప్ అయిపోతాయండి? చెడు కూడా డెవలప్ అయిపోతుంది. పెద్ద అధికారం వస్తుంది, వెంటనే చెడు కూడా వస్తుంది. బాగా డబ్బు వస్తుంది, వెంటనే దానిలో పాపాలు కూడా వస్తాయి. ఈ భూ సంబంధమైన జ్ఞానం మనకి మంచిది కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి 17వ వచనంలో. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట, ఈ మాట చాలా నాకు నచ్చుతుందండి. దేవుడు పైనుండి వచ్చిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రత. పవిత్రత ఉంటేనే పైనుండి వచ్చిన జ్ఞానం మనలో ఉన్నట్టు. ఇప్పుడు నేనున్నానండి, నాలో పవిత్రత లేకుండా నాకు ఎన్నుంటే ఏం సుఖం అండి? అంటే పవిత్రత అంటే ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత అంటే పాపం లేకుండా ఉండడం. ఆ పవిత్రత మనలో ఉండాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ప్రకృతిలో ఉందా ఈ పవిత్రత? ఉంది. కుక్కతోనే సంపర్కం చేస్తుంది, పిల్లితోనే, ఎలకతోనే. ఈ జీవరాశులన్నీ కూడా తాబేలుతోనే సంపర్కం చేస్తాయండి. మనిషి గురించి ఇప్పుడే కాదు, నోవాహు కాలం నుంచి కూడా మనం చూసినప్పుడు దేవుడు వివాహ వ్యవస్థని ఘనంగా దేవుడు ఎంచుకున్నాడు. వివాహాన్ని ఏర్పాటు చేసిందే యెహోవా. ఏమంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం అని పెళ్లికోట్ల మీద రాస్తుంటాం. కానీ మరి వివాహ వ్యవస్థ నోవాహు కాలంలో బాగుందా? లేదు. సొదొమ గొమొర్రా కాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉందండి? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అవాంఛనీయమైన కార్యాలు చేస్తూ మీ ఇంటికి వచ్చిన పురుషులతో మేము కూడాలి అన్నారా? ఎవరన్నారు? పురుషులతో కూడతారు ఎవరైనా? అలా పరిశుద్ధతను కోల్పోయారండి మనుషులు. ఇప్పుడున్నారా? ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా పురుషులు
చేస్తున్నారండి అమెరికాలో? స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారండి. దానికి చట్టం చేసింది గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్, చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టమని. ఇంకా విచిత్రం ఏంటంటే ఒకే తల్లి కడుపున పుట్టిన అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారండి. వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్ళారు. మా ఇష్టం, మాకు నచ్చింది, నేను చేసుకుంటాను, ఆవిడకి నాకు ఇష్టం, మేము పెళ్లి చేసుకుంటాం, దానికి మాకు లైసెన్స్ కావాలంటే కోర్టులో 6 సంవత్సరాలు తిరిగి కేసు గెలిచేశారండి వాళ్ళే. అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవడం ఏంటండి? అండి ఇలాంటి వాళ్ళు పుట్టారంటే మనం బాధపడతాం, కానీ దేవుడు ఏనాడో చెప్పాడు ఈ విషయాలు. మనిషి ఎంత భ్రష్టుడైపోతాడో దేవుడు రోమపత్రికలో చెప్పాడు కదండి. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 1:27 అక్కడ ఏమన్నాడు? రోమపత్రిక 1:27 అందువల్ల పురుషులు కూడా స్వభావ గర్భం నుంచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, పురుషులతో పురుషులు అవాచ్యమైనవి చేయొచ్చు. స్త్రీలు స్వాభావిక ధర్మం మర్చిపోతారట, పురుషులు కూడా స్వాభావిక ధర్మం మర్చిపోతారట అండి. ఏమండి, ఏనాడో దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వమే ఇలాంటి రోజులు వస్తాయని ఆనాడే చెప్పాడు. ఈ రోజు మనం అవి చూసుకుంటున్నాం, అవి చెప్పుకుంటున్నాం. కానీ ఈ ప్రకృతిలో జీవరాశులు చూడండి, అవి మాత్రం ఎక్కడైనా ధర్మం మీరుతున్నాయా అంటే అవి ఎక్కడ ధర్మం మీరటం లేదండి. వాటి ధర్మాల ప్రకారంగా అయిపోతున్నాయి. మనిషి బ్రీడ్ మారిపోతున్నాడండి. మన నోటితో మనం చెప్పుకోకూడదు ఆరాధనలో. పశువులతో కూడా చాలా దారుణంగా సమాజం ఉన్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నామండి. ఎప్పుడైనా మామిడి చెట్టుకి జాంకాయలు కాయడం చూసారా ఏంటి? యేసుప్రభు అన్నారు కదండి, అంజూరపు చెట్టుకి పల్లెరు ఏమన్నారు, ద్రాక్ష పళ్ళు కాయవు, ముళ్ళతుప్పల్లో ద్రాక్ష పళ్ళు కాయవు అన్నాడు. అంటే ఏ జాతి అవే పళ్ళు ఇస్తాయి, అవి ఎప్పుడు వాటి ధర్మాన్ని మేరవు. కానీ మనిషి మీరుతున్నాడండి. మనిషి పరిశుద్ధతను కోల్పోతున్నాడు, ఈ జంతువులు కోల్పోవడం లేదు అని బైబిల్ చెప్తా ఉందండి. ఇక రెండోది ఏంటండి? యాకోబు పత్రిక వచ్చేయండి 17 అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండోది ఏంటండి? తర్వాత సమాధానకరమైనది అన్నాడండి. సమాధానం ఉంటుందటండి పైనుండి వచ్చిన జ్ఞానం ఉన్న వాళ్ళలో. ఈ సమాధానం ఇప్పుడు మనుషుల్లో కనపడుతుందా, జంతువుల్లో కనపడుతుందా? ఏమండి చూడండి, సింహాల గురించి మనందరికీ తెలుసు. సింహాలు ఒంటరిగా ఉంటాయా, గుంపులుగా వస్తాయా? సినిమా డైలాగులు చెప్తారు, సింహం సింగిల్గా వస్తుందని. ఏ సింహం సింగిల్గా రాదు, సింహాలు గుంపులుగా ఉంటాయి, పులులు గుంపులుగా ఉంటాయి, నక్కలు గుంపులు, కాకులు గుంపులు. ఏమండి మీరు ఏనుగులు మందే, దుప్పులు, అన్నీ ఏ ఒంటరిగా ఉండవండి, అన్నీ యూనిటీగా ఉంటాయి, కలిసికట్టుగా ఉంటాయి. ఎంత ఆకలేసినా, సింహానికి ఎంత ఆకలేసినా పక్కనున్న సింహాన్ని చంపుకొని తింటదా? ఏమండి అది దానికి దేవుడు ఏ నియమం పెట్టాడో ఆ గడ్డి తినే వాటినే తింటా తప్ప మాంసం తినేదాన్ని తింటది. అర్థమవుతుందండి. మనిషి 2 దేశాలకు పడట్లేదు, 2 రాష్ట్రాలకు పడట్లేదు, ఏమండి 2 కులాలకు పడట్లేదు. అంతెందుకంటే ఒకే ఇంట్లో ఉన్న భార్య భర్తకే పడట్లేదు, తల్లిదండ్రులకి పిల్లలకే పడట్లేదు, అత్తకే కోడలకే పడట్లేదు. ఎక్కడండి సమాధానం ఉంది? పైనుండి వచ్చిన జ్ఞానంలో ఏముంటుందమ్మా? సమాధానం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సృష్టి క్రీస్తుని ధరించుకుంటుందా అంటే ప్రకృతి ధరించుకుంటుందా, మనిషి ఎక్కువ ధరించుకుంటున్నాడా అండి? ఎక్కడో ఒకరిద్దరు కనపడతారు మనుషుల్లో, కానీ ఈ ప్రకృతిలో చూస్తే అంతటా పైనుండి వచ్చిన జ్ఞానమే కనపడుతుందండి. ఇంకేం చెప్పాడు చూడండి, మృదువైనది అంటే ఈ ప్రకృతిలో మృదుత్వం కనపడుతుందండి. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఏదైనా పార్క్కి వెళ్ళండి, అక్కడ మంచి గడ్డి ఉంటుంది, అది
చూడగానే ఆ గడ్డిని చూడగానే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం కదండి, ఆ పార్కులో కాస్త పడుకోబుద్ధి చేస్తుంటారు. ఈ ప్రకృతి అంతట్లో మీరు ఎప్పుడైనా కొంతమంది సరదాగా ఏదైనా వాటర్ ఫాల్స్ అవి చూడడానికి వెళ్తుంటారు. ఏదైనా చూసేటప్పుడు ఆహ్లాదకరంగా మంచు పర్వతాలు చూడండి, అవన్నీ ఎంతో మృదుత్వంగా అక్కడ ఒక చెట్టు కనపడితే పచ్చని చెట్టు దగ్గర కాసేపు కూర్చోవాలనుకుంటామండి. అక్కడ మనకు ఒక చల్లదనం, అక్కడ మనకు ఒక నెమ్మది, అక్కడ మనకు ఒక మృదుత్వం, ప్రశాంతత ఏర్పడుతుందండి. ఈ చెమపిల్లలు చూడండి, అవి ఎంత ముద్దుగా ఉంటాయండి. అవి పట్టుకుంటే మనకి ఏదో ఆనందంగా ఉంటుందండి. మన కష్టాలన్నీ ఆ కథ మర్చిపోయినట్టు ఉంటుంది వాటితో ఆడుకుంటే. కుక్క పిల్లలు ఏమైనా చూడండి, అంటే ఈ జీవరాశులన్నీ ఎలా ఉన్నాయండి, సాధుత్వంగా మృదుత్వంగా. ఆవు పెట్టే లేగదోడలు చూడండి, అలాంటివి మనం చూసేటప్పుడు వాటితో ఆడుకోవాలనుకుంటామండి మనం కాసేపు. ఎంతో మృదుత్వం కనపడుతుంది. మనుషుల దగ్గర రండి, మనిషి ఏమైనా మృదువుగా ఉంటున్నాడండి, చాలా రఫ్ అండి. ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి. ఈ సృష్టిలో అయితే స్త్రీల గురించి మాట్లాడుతూ పేతురు గారు అంటారు, దేన్ని అలంకరించుకోమన్నాడంటే సాధుత్వం, మృదుత్వం, అక్షయ అలంకరణగా నీకు ఉండాలమ్మా అన్నాడు 3వ అధ్యాయంలో. అసలు స్త్రీల్లో సాధుత్వం ఉంటుందండి? అసలు ఆలోచన చేయండి. ఆ మృదుత్వం ఉంటుందా? మృదువు అంటే నా చేతులు కాదండి, మృదువుగా ఉండవలసింది హృదయం. హృదయం కఠినంగా ఉండి చేతులు మెత్తగా కూడా సుఖమే ఉందండి ఏమండి. అలాంటి మృదుత్వం మనలో ఉండాలని, అది పైనుండి వచ్చిన జ్ఞానమని ఇక్కడ యాకోబు గారు మనకి చెప్తూ ఉన్నారండి. తర్వాత చూడండి, సులభంగా లోబడేది. ఇందాక చెప్పుకున్నాం మనిషి ఎవరికి లోబడ్డు అని. అన్ని జీవరాశులు అందరికీ లోబడుతుంటాయి. చూడండి, మనం గులాబీ పువ్వులు ఉంటాయి మన ఇంటి దగ్గర, పక్కింటిలో వచ్చి తెంపుకుంటారు. వద్దంటాయా? ఇది 10 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళి అంటదా? ఏదైనా కానీ అందరికీ లోబడతాయండి. ఈ జీవరాశులన్నీ అందరికీ లోబడతాయి. భర్తకు లోబడతాయి. మీ ఇంట్లో కుక్క పిల్లలు అనుకోండి, యజమానురాలకి, ఆ కొడుక్కి, కోళ్ళకి, ఆ ఇంట్లో పుట్టిన మనవాడికి, ఇంకా బుడ్డోడు ఎంత ఉంటాడు వాడికి కూడా లోబడుతుంది అండి. అందరికీ లోబడుతుంది. మనమంటే ఒకరు లోబడికి ఒకరు లోబడం. మనలో ఏం లేదమ్మా, పైనుండి వచ్చే జ్ఞానం లేదు. ఇంకా చూడండి, అక్కడ ఏమన్నాడండి, కనికరంతో నిండుకొని. కనికరం అంటే ఇందాక చెప్పాం కదండి, కుక్కలకి ఉందా కనికరం? విశ్వాసం అంటాము, ఆ లోకంలో విశ్వాసం అంటారు, మనం ఆ పదం వాడకూడదు. కనికరం ఉంది, వాటికి జాలి ఉంది. జీవరాశులకి ఆ జాలి కనపడుతుంది, మనిషికి జాలి కనపడటం లేదండి. మంచితనము, మంచి ఫలము అన్నాడండి. మంచి ఫలాలు కలిగి ఉండాలటండి. పైనుండి వచ్చిన జ్ఞానంలో ఏముండాలండి? మంచి. ఈ జీవరాశులని ఇందాక చెప్పుకున్నాం, పాలలో కల్తీ లేదు, తేనెలో కల్తీ లేదు, సృష్టించింది ఏమండి. ఈ పంచభూతాలు మనకి ఏది ఇస్తున్నా వాటిలో ఏ కల్తీ ఉండదండి. మనిషి చేతిలో పడిన తర్వాత డూప్లికేట్గా చేసేస్తుంటాడు, దాన్ని పట్టుకెళ్ళి లీటర్ పాలని లీటర్న్నర చేసేస్తుంటాం ఏమండి. ఆ అడుగు తేనెలో పంచదార పోసేసి ఎక్కువ తేనె చేసేస్తారు. మనిషి కల్తీ చేస్తాడు, కానీ ఈ ప్రపంచం ఎప్పుడు కూడా అలా ఉండదు అని చెప్తున్నాడు. మంచి ఫలాలే ఇస్తుంది. తర్వాత పక్షపాతమైనను అంటే సృష్టికి, ప్రకృతికి ఏముండదండి, పక్షపాతం ఉండదు. మనిషికి బాబోయ్ బోల్డ్ కుల పిచ్చి, డబ్బు పిచ్చి, ఇంకేంటే బంధువుల పిచ్చి, ఎన్నో రకరకాలు ఉంటాయండి. కొన్ని నెలల్లో భర్త తాలూకా బంధువులకి ఏమైతే వెళ్ళరు, భార్య తాలూకులకి కానీ సేమ చిత్తిక్కమంటే వెళ్ళిపోతారండి. ఏంటంటే అది పక్షపాతం కాకపోతే, నువ్వు మాత్రం మీ చుట్టాల దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, నేను మాత్రం వెళ్ళిపోతానంటావు భార్య. ఏముందండి అక్కడ? పక్షపాతం కాదు, అది అన్యాయం కాదు. దేవుడు తిరుపతిని పట్టుకుంటాడు కదా జిత్తు ఏమండి. ఎవరు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము తెలుసండి.
జీవరాశుల్లో ఎక్కడా కూడా ఈ పిచ్చులు ఉండవండి. అందరూ సమానమే. ఏదైనా ఈరోజు మనం ఇంకోళ్ళకి అమ్మేస్తే ఆయనకి పాలిస్తుంది అండ్ ఆయనకి పీలిస్తుంది. ఈ సృష్టిలో ఏటిలో లేదండి పక్షపాతం, ఒక్క మనిషిలో తప్ప. మన కుర్రాడు, మన పక్కింటి కుర్రాడు కొట్టుకుంటుంటే మనం ఎవరి పక్షం అండి? మన కుర్రాడు పక్షం. మన కులపోడు ఇంకొక కులపోడు కొట్టుకుంటుంటే మనం ఎవరి పక్షం? మన కులపోడు పక్షం. మన దేశానికి పక్క దేశానికి ఏదైనా పోటీ జరిగితే మనం ఎవరి పక్షం? మన దేశం పక్షం. జెండా పట్టుకొని కూర్చుంటాం అక్కడ. ఏమండి, పక్షపాతం మనిషికి ఉందా? పక్షపాతం జంతువులకు ఉందా? ఏ జంతువులకి లేదండి. చూడండి, విదేశీ పక్షులు వస్తుంటాయి అప్పుడప్పుడు మన దేశానికి. చూసారా ఎప్పుడైనా? కొంగలు అవిని అవి మన దేశం కొంగలు కావు. ఆ సీజన్కి వస్తాయి, ఆ నెల రోజులు ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతుంటాయండి. మన దేశంలో ఉన్న పక్షులు వాటిని పొమ్మనవండి. అవి వస్తే వాటితో కలిసి ఇవి కూడా వదులుతాయండి. ఇప్పుడు కొల్లేరు సరస్సు విజయవాడ దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా చూడండి, విదేశీ పక్షులు అక్కడికి వస్తాయండి. మన దేశంలో కొల్లేరు సరస్సు దగ్గరికి విదేశీ పక్షులు వస్తాయి. మన దేశం పొమ్మనం వస్తుంది. మన దేశం అంటే పక్షుల్లో ఏం లేదమ్మా, పక్షపాతం లేదు. మనుషుల్లోనా అమ్మ బాబోయ్ చచ్చేది చచ్చిపోతారు, కానీ ఆ పక్షపాతం మాత్రం మార్చుకోరండి. డబ్బున్నోళ్ళు ఒకలాగా, పేదోళ్ళు ఒకలాగా. చూడండి, మంచి ఖరీదైన సూట్ వేసుకుని వెళ్ళు, ఎంత గౌరవిస్తారో. చిరుపుని బట్టలు వేసుకుని వెళ్ళు, అవి పలకరించరు ఎవరోనూ. పక్షపాతం, మనిషిలో పక్షపాతం ఉందండి, ప్రకృతిలో లేదు. ఇంకేముందండి చివరగా? వేషధారణైనను లేనిది అన్నాడండి. పైనుండి వచ్చే జ్ఞానం ఏమి లేదండి, వేషధారణ ఉండదు. వేషధారణ అంటే ఏంటండి? పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండడం, నటించడం, వేషాలు వేయడం అండి. ఇది ఏదైనా నటిస్తుందా అండి ఈ జీవరాశుల్లో? చూడండి, మనం అప్పుడే కొంతమంది ఎవరింటికి వెళ్తూ ఉంటామండి. వాళ్ళేమో అన్న వచ్చారు కదా భోంచేయండి అంటారండి. మనం ఏమంటామండి? అమ్మమ్మ ఇప్పుడే తినొచ్చాను అంటామండి. నిజంగా లోపల బోల్డ్ ఆకలేకపోతే ఉంటుంది, కానీ మనం తినకూడదు అనుకుంటాం. అమ్మమ్మ తినొచ్చాం నటించేస్తాం, తిన్నట్టుగా ఆకలి లేనట్టు. ఏమండి, ఈ జీవరాశుల్లో ఏది నటించదండి. ఆకలి అయితే తింటుంది, ఆకలి అయితే అరుస్తుంది, ఊరకనే నటించదు. అంటే ఈ మాటలన్నీ వేటికి సూట్ అయ్యాయండి? ప్రకృతికి సూట్ అయ్యాయి. పైనుండి వచ్చిన జ్ఞానం అంతా ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది మనకి? ఈ ప్రకృతిలో 100% కనబడుతుంది. ఎక్కడ కనపడలేదు? మనిషిలో కనపడలేదు. ఈ ఈ 8 రకాల లక్షణాలు యేసుప్రభులో కనపడతాయి. యేసుప్రభు పాస్ అయిపోయాడు, కానీ యేసుప్రభులాగా శరీరాన్ని ధరించుకుని మనం వచ్చాం, కానీ మనలో ఇవి కనపడలేదండి. ఎక్కడో పౌలు గారిలోనో ఏమండి కొంతమందిలోనే మాత్రమే మనం చూడగలం యేసుప్రభు సారూప్యత. కొంతమంది క్రీస్తులు ధరించుకున్న వాళ్ళుగా కనపడుతున్నారు, కానీ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్లో క్రీస్తు సారూప్యతను మనం చూడలేకపోతున్నామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి తప్పించు వానికి ప్రార్థనలు యాచనలు ఆయన చేస్తూ ఆయన కన్నీళ్లు విడిచాడండి. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద ఆయన దేవుని కుమారుడు నుండి కష్టాలు శ్రమలు అనుభవించాడు. ఆయన అంగీకరించబడ్డాడు, ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయనలాగా ఎవరైనా కన్నీరు కార్చారా? ఆయనలాగా ఎప్పుడు దేవుడి కొరకు కన్నీరు కార్చిన వాళ్ళు, మనుషుల కోసం కన్నీరు కార్చిన వాళ్ళు ఉన్నారా అండి? ఉన్నారు. ఎవరున్నారు చూడండి, రోమపత్రికలో, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన దాని మూలముగా వేయపరుచుకోబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏంటండి? దేవుడు కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి
సృష్టి యాతన పడితే ఎదురు చూస్తుందటండి. అంటే సృష్టి రోజు బాధపడుతుంది తెలుసండి మనం చేసే పనుల వల్ల. రైతు నాగలు పట్టుకొని భూమిని దున్నేస్తుంటాడు, అంటే భూమిని చీల్చేస్తున్నాడు, దుక్కు దున్ని గుణపాలతోని పారలతోని చెక్కేస్తుంటాడు. అది ఓర్చుకుంటుందండి. ఎప్పుడైనా రైతు మీద తిరగబడుతుందండి భూమి, అరే ఏదో అలా పొడి చేస్తున్నావు అంటదా? మనకేదో చిన్న దెబ్బ తగిలితే అంతా దెబ్బలాడతాం. ఈ సృష్టి అలా దెబ్బలాడదు, అవన్నీ భరిస్తుంది. ఎప్పటి వరకు భరిస్తుంది అంటే అండి, ఎప్పటి వరకు అండి? యేసుక్రీస్తు వచ్చే వరకు. దేవుని కుమారులుగా మనందరం తయారైపోతే ఇంకా సృష్టికి విడుదలే కష్టాల నుంచి. కాబట్టి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు ఎదురు చూస్తుంటుందంట అండి. మీరు చూడండి, స్లాబ్ వేసేటప్పుడు సెంటరింగ్ పెడతారా? ఈ సెంటరింగ్ ఎప్పటి వరకు ఉంచుతామండి? స్లాబ్ సెట్ అయ్యే వరకు. స్లాబ్ సెట్ అయిపోయి 20 రోజుల తర్వాత ఆ సెంటరింగ్ అంతా పీకేస్తారు కదా, ఇంక సెంటరింగ్తో పని లేదు. ఈ సృష్టితో కూడా ఎప్పటి వరకు పని అండి? మనం సెట్ అయ్యే వరకు. మనందరం సెట్ అయిపోయి క్రీస్తు సారి మనకు వచ్చేస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు, ఈ సెంటరింగ్ తీసేస్తాడు. సెంటరింగ్ అంటే ఏదండి? ఈ ప్రకృతి. అందువల్ల ఈ ప్రకృతి అంతానంట ఎవరి కోసం ఎదురు చూస్తుందండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. నాయనా మీరు బేగ తయారవ్వండి రా బాబు, ఈ తెల ఉండిపోయేటి యేసు ప్రభు సారీపత ఏదిరా బాబు మీకు, మీరు బేగ యేసుక్రీస్తుని ధరించుకోండి నాయనా. మమ్మల్ని చూడండి, మేము ధరించుకున్నాం, మీరు ధరించుకోండి, మా కోసం కాదు, యేసు ప్రభు వచ్చింది మీకోసం, మీరు మారండి అని ఎదురు చూస్తూ ఉందని సృష్టి యావత్తూ కూడా ఏకగ్రీవంగా అండి. ఎలక్షన్లు అయ్యి ఏకగ్రీవంగా అనే మాట వాడుతాం. ఇక్కడేమో సృష్టి కూడా అంట, ఈ జీవరాశులన్నీ కూడా ఏకగ్రీవంగా ఎదురు చూస్తున్నాయంటండి, ఏకగ్రీవంగా ఎదురు చూస్తున్నాయి. పిలిపి పత్రికలో పౌలు గారు అంటారు మనుషుల గురించి. పిలిపి పత్రిక 2:21 ఏమన్నారండి? అందరూ తమ సొంత కార్యములనే చూచుతున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు యోచించరు. మనిషి ఎలా ఉన్నాడండి? అసలు మనిషికి ఆ పక్కోడు నరకన పోతే అంటే ఎక్కడ పోతే నాకేంటి అన్నట్టు ఉన్నాడండి. నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా పిల్లలు ఏమైపోతే నాకెందుకు, నా సంఘం ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను లేదు, అలా ఉన్నారండి మనుషులు. ప్రకృతి ఏమో మన కోసం కష్టపడుతుంది, మన కోసం ఓర్చుకుంటుంది, మన కోసం భరిస్తుంది, మన కోసం త్యాగాలు చేస్తున్నాయి. జీవరాశులన్నీ వాటి పిల్లల్ని మనకిచ్చేస్తున్నాయి, మన కోసం అవన్నీ పనిచేస్తున్నాయి. తిరుగుబాటు లేకుండా సహనంతో, ఓర్పుతో, త్యాగంతో. కానీ మనిషి ఇవన్నీ ఉపయోగించుకుని సృష్టినంతా వాడుకొని తన కోసం బతుకుతున్నాడు, దేవుడి కొరకు బతకటం లేదు. కాబట్టి ఈ పాఠానికి ఏం పేరు పెట్టుకున్నామండి? క్రీస్తును ధరించిన ప్రకృతి. వాస్తవానికి అక్కడ క్రీస్తు ధరించిన క్రైస్తవుడని ఉంటే బాగుండు, లేదండి. ఈ పాట విన్నాక నేను క్రీస్తుని ధరించుకున్నాను అన్నది చేయొద్దండి అమ్మా. నేను క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తు స్వరూపత నాలో ఉంది, నేను క్రీస్తు స్వరూపత కలిగి బ్రతుకుతున్నాను అన్నది చేయొద్దండి. చూసారండి, మీ అందరికి వందనాలండి. అంటే మనందరికీ క్రీస్తు స్వరూపత ఇంకా రాలేదు. పౌలు గారు ప్రసవవేదన పడినట్టు ఏంటంటే ఇప్పుడు మనం కూడా ప్రసవవేదన పడాలి, మన కొరకు పడాలి, మన బంధువుల కొరకు, మన పిల్లల కొరకు పడాలి, మన సంఘం కొరకు పడాలి. అలా పడి మనందరం క్రీస్తు స్వరూపంలోనికి రావాలని, పరలోకంలో అడుగు పెట్టాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఓపుగా వాక్యం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.